శ్రీ సరస్వతి శిశు మందిర్ మాధ్యమిక పాఠశాల సంగారెడ్డి ఈశ్వరీపురంలో నిర్వహిస్తున్న సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమంలో విచ్చేసిన శ్రీమూర్తులందరికీ శ్రావణమాస నమస్సుమాంజలి. గంగాధర్ పంతులు గారు పూజలు నిర్వహించగా, గ్రామ మాజీ సర్పంచ్ గోనెల రఘు, మాజీ ఎంపీటీసీ గోనెల అరుణజ్యోతి వారి కుటుంబము అన్నప్రసాదం ఏర్పాటు చేసినారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధిక సంఖ్యలో భక్తులు రావడంతో మందిరం కిక్కిరిసిపోయింది. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో మహిళలు, కార్యకర్తలు ప్రముఖ పాత్ర వహించినారు. ఈ కార్యక్రమంలో కోరికలు తీర్చే శ్రీ దుర్గా భవానీ అమ్మవారిని అధిక సంఖ్యలో మహాలక్ష్మి అవతారంగా భక్తులు దర్శించుకున్నారు, అన్నప్రసాదాలు స్వీకరించినారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన మాతాజీ గారు గోనెల రఘు, అరుణ గారిని సత్కరించినారు. అట్లాగని పూజలో పాల్గొన్న వారికి లక్కీ డిప్పు వేసి ముగ్గురికి చీరలు ఇవ్వడం జరిగింది. రవి గారు వరలక్ష్మి వ్రతం ఎందుకు చేసుకోవాలో చెప్పినారు. అమ్మవారి చూపు, ఆశీస్సులు, దీవెనలు అందరి మీద ఉండాలని మాజీ సర్పంచ్ మాతాజీ గారు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. నందిని అమ్మవారి మీద పాటలు పాడినది. అమ్మవారి కృపకు పాత్రులై జయప్రదం చేసినారు.